హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఈరోజు బిగ్ బాస్ యొక్క కెప్టెన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ ఈ వీక్ బిగ్ బాస్ కెప్టెన్ దివ్య అండ్ తను కెప్టెన్ అవ్వడం మీలో ఎంతమందికి నచ్చిందండి? మీరైతే ఎవరు అవ్వాలనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మేబీ సపోర్టింగ్ ఏమి ఇచ్చినట్టున్నారు, దాంతో దివ్య కెప్టెన్ అయ్యిందండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈరోజు చూసుకుంటే భరణిని ఇలా నామినేషన్ వైల్డ్ కార్డ్గా తీయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు భరణి కూడా సేమ్ ప్రియా అండ్ మనీష్ వీళ్ళలాగే ఓట్స్ ద్వారానే ఎలిమినేషన్ అయ్యారు కదండి. బట్ ఓన్లీ భరణినే ఎందుకు తీసుకొచ్చారు, ప్రియా వీళ్ళని ఎందుకు తీసుకురాలేదో తెలియట్లేదు. పోనీ శ్రీజ అయితే తను ఓట్స్తో కాకుండా జస్ట్ బిగ్ బాస్ ఎలిమినేషన్ చేశాడు కాబట్టి తనని తీసుకొస్తే కొంచెం అర్థం ఉంది. బట్ బర్నీని ఎందుకు తీసుకొచ్చారో అర్థం అవ్వట్లేదండి. మేబీ మరి వైల్డ్ కార్డ్ ద్వారా ఎందుకో అలా తీసుకొచ్చారో కూడా తెలియట్లేదు. అండ్ ఈ వీక్ కూడా చూడాలండి దివ్య కెప్టెన్సీ ఎలా చేసిద్దో. ఎందుకంటే తను కొంచెం అథారిటీ బాగా ఉండిద్ది కదండి. కానీ ఇప్పుడు మరి కెప్టెన్ అయింది కదా, ఇప్పుడు కూడా అలాగా కొంచెం అందరి మీద కొంచెం అరిసిద్దా లేకపోతే ఇలా ఉండిద్దని చూడాలి. అండ్ దివ్య గేమ్ చూసుకుంటే స్టార్టింగ్ 1-2 వీక్స్లో తినే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోద్ది అని అనుకున్నాం. బట్ స్టడీగా తను గేమ్ బాగానే ఆడుతుందండి. అండ్ ఓట్ బ్యాంక్ కూడా కొంచెం పెంచుకుంటుంది. అండ్ నిన్న గేమ్ కూడా శ్రీజాని ఓడించింది కదండి, ఈజీగా ఓడించేసింది. అండ్ అలా ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతుంది దివ్య గేమ్ కూడాని. అండ్ మరి ఇంకా ఎన్ని వారాల వరకు వెళ్తుందో చూద్దాము. అండ్ ఈ వారం మీరు ఎవరైతే కెప్టెన్ అవ్వాలనుకున్నారో వాళ్ళ గురించి కామెంట్లో చెప్పండి. ఈ దివ్య కెప్టెన్ అవ్వడం మీకు నచ్చిందా లేదో కూడా చెప్పండి. అలానే అండ్ శ్రీజ కూడా హౌస్ నుంచి వెళ్ళిపోయిందండి. ఈరోజు మళ్ళీ సండే వస్తుంది అనుకుంటా, ఏవి వేసి పంపిస్తారేమో అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.